కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ చూడండి, పేపర్ లీకేజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఆ చట్టం యొక్క ముఖ్యాంశాలు ₹1,00,00,000 వరకు జరిమానా, ఇలాగా సంథింగ్ అని ఉన్నాయి. అసలు ఈ చట్టం ఏంటి, దాని యొక్క పేరు ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. వరుస పేపర్ లీక్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024, ఇది నోట్ చేసుకోండి మీరు, ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024ను దీన్నే ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ అని కూడా అనొచ్చు, శుక్రవారం నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ చట్టంలోని నియమ నిబంధనలు 2024 జూన్ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు చెబుతూ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 5న ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. అంటే మన ఎలక్షన్కు ముందే ప్రవేశపెట్టింది. ఆ మరుసటి రోజే దాన్ని సభ ఆమోదించింది. ఫిబ్రవరి 9న రాజ్యసభ పచ్చజెండా ఊపింది. అంటే లోక్సభ ఆమోదం తెలిపింది, తర్వాత రాజ్యసభ ఆమోదం తెలిపింది, ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్రతో అది ఫిబ్రవరి 12 చట్టరూపం సంతరించుకుంది. అయితే ఆ తర్వాత మనకి ఏంటంటే ఎన్నికల ఆడవాడి ఇవన్నీ రావటం వల్ల గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో పాత్రికేయులు ఇదే విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశ్నించగా దానిపై న్యాయశాఖ నిబంధనలు రూపొందించే పనిలో నిమగ్నమైందని, త్వరలో దాన్ని నోటిఫై చేస్తామని ప్రకటించారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే యాక్చువల్గా ఫిబ్రవరి నుంచి ఇది అమల్లోకి వచ్చేద్దును, కాకపోతే మనకి ఎలక్షన్ హడావిడిలో ఉండడం వల్ల ఇదిలా జరిగింది. అయితే చూడండి, ప్రశ్నలు జవాబులను లీక్ చేసిన, పరీక్ష రాసే వారికి అనుచితంగా సాయం చేసిన, కంప్యూటర్ నెట్వర్క్ను ట్యాంపరింగ్ చేసిన, ప్రతిభావంతుల ర్యాంకుల జాబితాను ట్యాంపర్ చేసిన, నకిలీ పరీక్షలు నిర్వహించిన, నకిలీ ప్రవేశ పరీక్ష కార్డులు జారీ చేసిన నేరంగా పరిగణిస్తారు. ఇందుకు కారకులైన వారికి 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష. ఇవి నోట్ చేసుకోండి మీరు, 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, ఇంకొకటి ₹1,00,00,000 వరకు జరిమానా విధించడానికి వీలుంది. ఇందులో భాగస్వాములైన వ్యక్తులు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే వారి ఆస్తులను కూడా జప్తు చేసేటువంటి అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చును వారి ద్వారా వసూలు చేస్తారు. ఆ పరీక్షకి ఏదైతే ఖర్చు అయిందో మరి అది రద్దు చేయడం ఇవి అన్నీ ఉంటాయి కదా, ఆ భారం మొత్తం అంతా కూడా వాడి మీద వేసి వసూలు చేస్తారు. డిఎస్పీ, అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారులు ఈ కేసులను దర్యాప్తు చేస్తారు. పెద్ద స్థాయి వాళ్ళకే అప్పచెప్పారనమాట. ఇలాంటి కేసులను ఏ కేంద్ర దర్యాప్తు సంస్థలకైనా బదిలీ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇక నుంచి పేపర్ లీకేజీ కేసులను ఈ చట్టం కింద నమోదు చేసి దర్యాప్తు జరపనున్నారు. ఇదండి ఓవరాల్గా 5 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష అయినా వేయచ్చు, ₹1,00,00,000 చేయొచ్చు, వాళ్ళ ఆస్తులు జప్తు చేయొచ్చు. తర్వాత మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఎగ్జామ్కి సంబంధించి ఎంత ఖర్చు అయితే అయిందో ఆ ఖర్చును కూడా వసూలు చేయొచ్చు అనమాట. ఇది కేంద్రం తీసుకొచ్చినటువంటి చట్టం, ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024. దీన్ని నీట్గా క్లియర్గా నోట్స్లో నోట్ మేకింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ.